హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వీనస్ కిచెన్. ఈరోజు వీడియోలో ఈవినింగ్ టైంలో స్పైసీగా హెల్తీగా తీసుకునే చాట్ని కొంచెం హెల్తీగా వెజిటబుల్స్ తోటి ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈరోజు వీడియోలో చూద్దామండి. ఈ చాట్ని రెండు రకాలుగా తీసుకోవచ్చండి. ఈవినింగ్ చాట్గా తీసుకోవచ్చు, వెజిటబుల్స్తో కలిపి చేస్తాం కాబట్టి నైట్ చపాతీల్లోకి కర్రీలా తీసుకున్నా కూడా చాలా బాగుంటుంది. మరి ఇంకా లేట్ చేయకుండా ఈ హెల్తీ చాట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. అందుకోసం ముందుగా ఒక బౌల్లోకి 1 కప్పు వరకు బఠానీని తీసుకోవాలి. రెగ్యులర్గా చాట్ కోసం ఉపయోగించే వైట్ పీస్ని నేను ఇక్కడ తీసుకుంటున్నానండి. మీరు కొంచెం హెల్తీగా చేయాలనుకుంటే సగం వైట్ పీస్ని సగం గ్రీన్ పీస్ని తీసుకుని కూడా చేసుకోవచ్చు. ఈ బఠానీని వాటర్ తోటి 2-3 సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత తిరిగి ములిగేంత వరకు నీళ్లు పోసుకుని 8 నుంచి 10 గంటల పాటు నానపెట్టుకోవాలి. మీరు ఈవినింగ్ ప్రిపేర్ చేయాలనుకుంటే మార్నింగ్ నానపెట్టుకుంటే సరిపోతుంది. 10 గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి. బఠానీలు ఇలా చక్కగా నానిపోయి ఉంటాయి. వీటిని మళ్ళీ ఒకసారి క్లీన్ చేసుకుని వాటర్ని సెపరేట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఈ వెజిటబుల్ చాట్ని ప్రిపేర్ చేయడానికి నేను ఏ వెజిటబుల్స్ తీసుకుంటున్నానో మీకు ఇక్కడ చూపిస్తున్నానండి. ఉల్లిపాయ, అల్లం, వెల్లుల్లి, 4-5 వరకు పచ్చిమిర్చి, బంగాళదుంపలు, టమాటాలు, క్యాలీఫ్లవర్, క్యారెట్, అలాగే బీట్రూట్ని కూడా తీసుకోవాలి. వెజిటబుల్స్ ఏవి అందుబాటులో ఉంటే అవి ఉపయోగించుకోవచ్చండి. అలాగే అల్లం అయితే 1 ఇంచ్ తీసుకోండి, 6-7 వెల్లుల్లి రెబ్బల్ని, 4-5 పచ్చిమిర్చిని తీసుకోండి. ఇప్పుడు చాట్ని ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ మీద కుక్కర్ని పెట్టుకుని అందులోకి 1 టేబుల్ స్పూన్ వెన్నను వేసుకోవాలి. నేను ఇంట్లో చేసిన వెన్న ఉంటే అదే వేస్తున్నానండి. బయట కొన్న బటర్నైనా, నెయ్యి, నూనె ఇలా దేంతో ప్రిపేర్ చేసినా కూడా పర్వాలేదు. వెన్న కరిగిన తర్వాత ఇందులోకి కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసుకుని ఉల్లిపాయలు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ వేగాల్సిన పని లేదండి. ఉల్లిపాయలు జస్ట్ స్మెల్ పోతే సరిపోతుంది. వీటిని కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం కట్ చేసుకుని ఉంచుకున్న మిగిలిన అన్ని వెజిటబుల్స్ని వేసుకోవాలి. బంగాళదుంప, టమాటా, బీట్రూట్, క్యారెట్, క్యాలీఫ్లవర్ అన్నిటినీ వేసుకోండి. అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. తర్వాత ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకుని ఉంచుకున్న బఠానీని వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ వరకు ఉప్పును వేసుకోవాలి. ఏ కప్పుతో అయితే బఠానీని తీసుకున్నామో అదే కప్పుతో 2.5 కప్పుల వరకు నీళ్ళను వేసుకోవాలి. బఠానీలకైతే 1 కప్పుకి 2 కప్పులు సరిపోతాయండి. వెజిటబుల్స్ కోసం మరొక 1/2 కప్పుని వేసుకోవాలి. ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని విజిల్ కూడా పెట్టుకుని 8 విజిల్స్ వచ్చేంత వరకు కూడా ఉడికించుకోవాలి. వెజిటబుల్స్ త్వరగానే ఉడికిపోతాయి కానీ బఠానీ ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి కనీసం 8 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. విజిల్స్ అన్నీ వచ్చి స్టీమ్ అంతా పోయిన తర్వాత ఇక్కడ చూపిస్తాను చూడండి. బఠానీలు ఇలా మెత్తగా ఉడికిపోవాలి. ఇప్పుడు వీటన్నిటిని మ్యాషర్తో కానీ లేదా పప్పు గుత్తుతో కానీ మెత్తగా చేసుకోవాలి. అక్కడక్కడ బఠానీలు ఉన్నా కూడా పర్వాలేదు కానీ ఎక్కడ వెజిటబుల్స్ కనిపించకుండా వీలైనంత మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. ఇలా మెత్తగా చేసుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపు, అలాగే ఇందాక కొంచెం ఉప్పు వేసుకున్నాం కదండి, ఉప్పును కూడా చూసుకుని వేసుకోండి. 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ చాట్ మసాలాని కానీ లేదా పావు బాజీ మసాలాని కానీ వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ కసూరి మేతిని చేత్తో కొద్దిగా నలుపుకుని వేసుకోవాలి. ఇవన్నీ బాగా కలిసేటట్లుగా కలుపుకున్న తర్వాత ఇందులోకి కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా నీళ్ళను వేసుకోవాలి. ఒక 1/2 కప్పు వరకు నీళ్ళను వేసుకుని కలుపుకోండి. చల్లారిన తర్వాత చాట్ దగ్గరగా అవుతుంది కాబట్టి స్టవ్ నుంచి దించే టైంకి కొంచెం పల్చగానే ఉండేటట్లుగా చూసుకోండి. ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీర, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు వెన్నను వేసుకుని అంతా ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకునే టైంకి ఇలా కొంచెం పల్చగా ఉందనుకోండి, చల్లారేసరికి కొంచెం దగ్గరగా అవుతుంది. అయితే చాట్ కోసం చల్లారిన తర్వాత కాకుండా వేడివేడిగా సర్వ్ చేసుకుంటేనే చాలా బాగుంటుంది. ఇందాక చెప్పినట్లుగా మీరు ఈవినింగ్ స్నాక్స్ కోసం ప్రిపేర్ చేసినట్లయితే నైట్ చపాతీల్లో కూడా కర్రీలా తీసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అయితే చాట్ కింద సర్వ్ చేయాలనుకుంటే మాత్రం పైన కొద్దిగా ఉల్లిపాయలు, కొత్తిమీర, సేవ్ అలాగే నిమ్మరసాన్ని పిండుకుని తీసుకున్నట్లయితే టేస్ట్ మరింత బాగుంటుంది. మరి హెల్దీ వెజిటబుల్ చాట్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.